చాలా మంది కూడా ఏంటంటే క్రాక్ చేసే వాళ్ళు కూడా బీటెక్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటున్నారు అనమాట. బీటెక్ యూపీఎస్సీ, అది ఏపీపీఎస్సీ, అది టీజీపీఎస్సీ. సో వాళ్ళు ఎక్స్ట్రాగా చదువుకునేటప్పుడే బీటెక్ కరికులంతో పాటుకి చిన్న చిన్న టిప్స్, సో దట్ ఎందుకంటే వెంటనే ఏదో కొత్త సబ్జెక్ట్స్కి వచ్చామనే ఫీలింగ్ కాకుండా అడాప్టబిలిటీ అవ్వడానికి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ ఏంటి? బేసిక్గా నేను యూపీఎస్సీకి వైపు వెళ్ళాలనేది నా ఎండ్ ఆఫ్ థర్డ్ ఇయర్స్, బీటెక్ థర్డ్ ఇయర్లోనే నాకు ఇది జరిగింది. నేను నిర్ణయం తీసుకున్నాను. సో నేనేం చేశానంటే టాపర్స్ వీడియోస్ చూడటం జరిగింది. సో ఫస్ట్ సజెషన్ ఎవరైనా ఇచ్చేది ఏంటంటే బేసిక్ బుక్స్ ఎన్సీఆర్టీస్ నుంచి స్టార్ట్ చేయమని. సిలబస్ చూసుకొని ఫస్ట్ సిలబస్ పేపర్ పక్కన పెట్టుకోండి. సిలబస్కి మనకి మ్యాచ్ అయ్యే ఎన్సీఆర్టీస్ గూగుల్ చేస్తే లేదా యూట్యూబ్లో టాపర్స్ వీడియోస్ చూస్తే లిస్ట్ ఆఫ్ ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి. ఎన్సీఆర్టీ బుక్స్తో స్టార్ట్ చేసుకొని మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే కనుక మనకి ప్రిపరేషన్ అనేది స్టెప్ బై స్టెప్ ఫౌండేషన్ అనేది బిల్డ్ అవుతుంది. సో మనం సబ్జెక్ట్ ఎప్పుడైతే అవేర్నెస్ కొంచెం పెరిగిందో సబ్జెక్ట్ మీద, మనకి ఇక్కడ ఇన్స్టిట్యూట్స్కి వచ్చే టైంకి సో ఓకే జాగ్రఫీలో సార్ వాళ్ళు కొంచెం అడ్వాన్స్ లెవెల్ చెప్తారు, ఎన్సీఆర్టీస్ మీకు అది టాపిక్ కవర్ అయింది అనుకోండి కొంచెం ఈజీ లెవెల్లో ఉంటుంది. సో బీటెక్ గ్రాడ్యుయేట్స్ వీళ్ళంతా కూడా ముందు ఎన్సీఆర్టీస్ ఫౌండేషన్తో స్టార్ట్ చేస్తే ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజీ ఫర్ దెమ్. సో వాళ్ళు థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయాలని నేనైతే చెప్పను. కాకపోతే స్టార్ట్ చేసి ఉంటే కనుక ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ దెమ్. సో వాళ్ళు ఫస్ట్ అండ్ సెకండ్ అటెంప్ట్స్లోనే మంచిగా యూపీఎస్సీలో సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో నేను కూడా అలా క్యాంపస్ వచ్చినప్పటికీ కూడా అది రిజెక్ట్ చేసి ఎటోస్ సెంటర్లో ప్లేస్ అయినప్పుడు తర్వాత నేను ఢిల్లీ వెళ్ళడం బ్యాకప్లో ఈ జాబ్ జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇందులోనే 3 years చేసి సో ఇక్కడ నుంచి అటెంప్ట్స్ అవ్వట్లేదు అని చెప్పేసి గవర్నమెంట్ సర్వీస్ లాంగ్ లీవ్ అనే ఆపర్చునిటీ ఉంటుంది కాబట్టి యూటిలైజ్ చేసుకుని బయటకు వెళ్ళాను. సో ప్రైవేట్ సెక్టర్లో ఆ లాంగ్ లీవ్ ఆపర్చునిటీ ఉండదనే భావంతో ప్రైవేట్ సెక్టర్లో జాయిన్ అవ్వాలి. సో లాంగ్ లీవ్ ఆపర్చునిటీ కోసం సెక్టర్లో జాయిన్ అయ్యి బ్యాకప్ ప్లాన్ పెట్టుకొని నాకు సక్సెస్ సాధించాను.